హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను గండికోటకి వెళ్తున్నాను. ఇప్పుడు నేను ప్రజెంట్ కడపలో ఉన్నాను. ఇక్కడ నుంచి 89 కిలోమీటర్స్ సంథింగ్ ఉంది. నియర్లీ 2 అవర్స్ వరకు పడుతుంది. ఇంకెందుకు ఆలస్యం, ట్రిప్ స్టార్ట్ చేసేద్దాం. ఇప్పటి వరకు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసేయండి. ఇప్పుడు టైం వచ్చేసి 7:30 అయింది. యాక్చువల్గా నేను 7:10కి అలా స్టార్ట్ అయ్యాను, కానీ ఇంటి దగ్గర బ్లాక్ చేస్తే ఏం బాగుంటుందని చెప్పి బయట బ్లాక్ చేస్తాను. ఇది కూడా చండాలంగానే ఉంది. మొత్తానికైతే ట్రిప్ స్టార్ట్ చేసేసాను. ట్రిప్ కూడా వేసాను. 89 కిలోమీటర్స్ 2 అవర్స్ ఎప్పటి నుంచో అనుకుంటున్నా, కానీ ఇప్పుడు కుదిరింది. యాక్చువల్గా అయితే ఇప్పటికి నేను అక్కడికి ఒక 10 to 12 టైమ్స్ అలా వెళ్ళాను, కానీ నేను ఎప్పుడు బ్లాగ్ చేయలేదు. నా ఇన్స్టాగ్రామ్లో అయితే ఫొటోస్ ఉంటాయి, మీరు కావాలంటే చెక్ చేసుకోండి. ఒకసారి చెక్ చేయడం ఏంటి, ఫాలో అయిపోండి. ఓకే, ప్రజెంట్ నేను ఇంకా కడపలోనే ఉన్నాను. ఇంకా కడప కూడా దాటలేదు. ఇప్పుడు నా ఫ్యూయల్ కూడా ఫిల్ చేసేసాను బైక్కి. ఓకే, ఫస్ట్ అండ్ లాస్ట్ ఫ్యూయల్ స్టాప్. ఓకే, కడప ఎంట్రన్స్ ఆర్ ఎగ్జిట్. యాక్చువల్గా గండికోటకి 2 రూట్స్ ఉన్నాయి. ఒకటి లెఫ్ట్ వెళ్ళొచ్చు, ఒకటి స్ట్రైట్ వెళ్ళొచ్చు. లెఫ్ట్ వెళ్తే మనకి ఒక 7-8 కిలోమీటర్స్ తగ్గుద్ది. బట్ చెప్పడం మర్చిపోయాను, ఇప్పుడు నేను ఒక్కడనే కాదు, నాతో పాటు నా ఫ్రెండ్ కూడా వస్తున్నాడు. ఆన్ ద వేలో కలుస్తాను అనమాట. సో అతని కోసం ఈ రూట్లో వెళ్తున్నాను. ఈ రూట్లో వెళ్తే మనకి నియర్లీ ప్రజెంట్ ఒక 5 కిలోమీటర్స్ వచ్చాను. 85 కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడ నుంచి. వయ్యా మైదుకూర్, ప్రొద్దుటూర్, జమ్మలమడుగు, ఆ తర్వాత గండికోట. ఇన్ కేస్ టైం కానీ కుదిరితే మైలవరం డ్యామ్ కూడా కవర్ చేస్తాను. ఓకే, ఫాస్టాగ్ ఖాళీ, క్యాష్ ఇప్పటిలాగా లైన్లో ఉన్నారు. మా సూర్యుడు వచ్చేసాడు. వెదర్ అయితే ఏ క్లాస్లో ఉంది. నా లాస్ట్ వీడియో నేను ఆదినిమాపల్లి డ్యామ్ అండ్ పుష్పగిరికి వెళ్ళాను. ఈ రూట్ అది. ఎవరన్నా వీడియో చూడకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చేస్తాను. ఇక్కడ ఐ సింబల్లో కూడా క్లిక్ చేసేయండి, వచ్చేస్తుంది మనకి. మనం ఇప్పుడు చెన్నూరులో ఉన్నాం. చెన్నూరు యాక్చువల్ నేను ఎందుకు చెప్తున్నా అంటే, చెన్నూరు అని ఇక్కడ బిర్యానీ ఫేమస్ అనమాట. ఈ చిన్న ఊర్లోనే చెన్నూరు దమ్ బిర్యానీ అంటారు. మన కడపలో కూడా చాలా వరకు హోటల్స్ పేర్లు చెన్నూరు దమ్ బిర్యానీ అనే ఉంటుంది. ఎస్, ఇదే చెన్నూరు. చిన్ని ఊరు, బాగా ఫేమస్ అయిన ఊరు బిర్యానీ విషయంలో. ఒక్కసారి వ్యూ ఒక లుక్ వేసుకోండి. కింద పెన్నా నది, పెన్నా వాటర్ తక్కువ ఉన్నాయి, కాకపోతే ఉన్నాయి. యాక్చువల్గా అయితే ఈ మైన కూడా ఉండవు అన్నమాట. సో ఇంత ఉన్నందుకు సంతోషించాల్సిన విషయమే. కడపలో మనకు స్పెషాలిటీ ఏంటంటే, నువ్వు కడపలో ఏ ఊరికి వెళ్ళినా, ఏ ప్లేస్కి వెళ్ళినా కొండలు మాత్రం స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. అంటే ప్రతి ఊర్లో కొండ ఉంటుంది. కొండ లేదే కడప జిల్లా లేదు అలా అన్నమాట. సో ఇలా వెళ్తుంది. సిద్ధవటం, తర్వాత సోమశిల, తర్వాత నెల్లూరు, అంతా ఇదే పెన్నా. ఓకే, మైదుకూర్ వచ్చేసింది. మైదుకూర్ 3 కిలోమీటర్స్ ఉంది. రైట్ వెళ్తే మైదుకూర్, మళ్ళీ రైట్ వెళ్తే నెల్లూరు కూడా ఉంది. స్ట్రైట్ నంద్యాల, లెఫ్ట్ ప్రొద్దుటూర్. అంటే మనం వెళ్ళాల్సింది లెఫ్ట్కి. ఇప్పుడు యాక్చువల్గా ఇది హైదరాబాద్ రూట్ అనమాట. కడప, కర్నూలు, హైదరాబాద్. సో వయా నంద్యాల, కర్నూలు వెళ్ళాలి. కర్నూలులోంచి హైదరాబాద్. ఇలా వెళ్తే మైదుకూర్. ఈ చిన్న రూట్ ఉంది కదా ఊర్లో కదా. యాక్చువల్గా ఇది ఈ మధ్య కట్టారు ఈ రోడ్డు. ఇది లేకముందు మొత్తం ఊర్లో నుంచి వెళ్ళాల్సి వచ్చేది. సో ఇప్పుడు మనం లెఫ్ట్ ఎక్కడ తిరగాలో చూడాలి. ఓకే, కర్నూలు 162, ప్రొద్దుటూరు లెఫ్ట్, నెల్లూరు రైట్, కర్నూలు స్ట్రైట్. మనం ఇప్పుడు లెఫ్ట్ తిరగాలి, మైదుకూరు అదంతా. ఓకే, ఇక్కడ లెఫ్ట్లో ఆగి నేను నా ఫ్రెండ్కి కాల్ చేస్తాను. తను ఇక్కడ ఉన్నాడు. తను చెప్పడం మర్చిపోయాను, తను బద్వేల్ నుంచి వస్తున్నాడు. బద్వేల్, ఇలా రైట్ వెళ్తే బద్వేల్ వస్తుంది, అలాగే నెల్లూరు కూడా వస్తుంది. ఇప్పుడే మా ఫ్రెండ్ వచ్చాడు. నా కొడుకు హెల్మెట్ లేదు.
ఎవరికో దానం చేశాడంట. సిబిఐటి ప్రొద్దుటూర్. ఓకే, మనం ప్రొద్దుటూరుకి వచ్చేసాం. ఇది వచ్చే సిబిఐటి కాలేజ్. మన కమెడియన్ మహేష్ విట్లా ఉన్నాడు కదా, అతను చదివిన కాలేజ్ ఇది అనమాట, సిబిఐటి విబిఐటి. ఇప్పుడు మనం ప్రొద్దుటూర్లో ఉన్నాం. వీఆర్ ఇన్ ప్రొద్దుటూర్. ఓకే, ఇతగాడు ఎక్కడికి వెళ్తున్నాడు? ఇతగాడిని మనం ఇప్పుడు అనుసరించాలి. రైటా? వై మ్యాన్ రైట్? స్ట్రైట్ కదా? ఏమో. ఓ ఓ ఓ ఓ ఓ రైట్, నిజంగానే రైట్. చిన్న కన్ఫ్యూజన్. AP21 కర్నూలు బండి. అంకుల్ జరే పెట్రోల్ బండి ఊగిపోతా ఉందట. ఎర్రగొండలో స్ట్రైట్, జమ్మలమడుగు రైట్, అనంతపురం గుత్తి అన్నీ రైటే. సో మనం కూడా రైట్కే తిరగాలి. అరే రైట్ అంటే ఇదే? ఓకే ఓకే, రోడ్ క్లోజ్ చేశారా? రైల్వే ట్రాక్ వచ్చింది. స్పీడ్ బ్రేకర్. అబ్బా, రైల్వే ట్రాక్, ఫస్ట్ అండ్ లాస్ట్ రైల్వే ట్రాక్. రిటర్న్ వస్తే కూడా తగులుద్ది, సో అందుకే ఫస్ట్ అండ్ లాస్ట్ అంటున్నా. సింగిల్ వే ఉంది, సింగిల్ ట్రాక్. ఇవన్నీ మా ఊరు ఈఫిల్ టవర్స్ అన్నమాట. ఒకటి కాదు, రెండు కాదు, సుమారు కనిపించినంత దూరం ఉన్నాయి. ఊరి నాయన ఒక 50 ఉంటాయి ఇక్కడ. ఇవన్నీ మా ఊరి ఈఫిల్ టవర్స్. ఇప్పుడే బండ్లు ఎక్స్చేంజ్ చేసుకోవడం జరిగింది, కొంచెం రిలాక్సేషన్ కోసం. ఓకే, స్టార్ట్. పైకి లేచింది ముళ్ళతే నీకు. హాయ్. అబ్బా, ప్రశాంతంగా ఉంది నాకైతే. ఇట్లా 2 బండ్లు ఉంటే ఇదొక బెనిఫిట్ మనకి. కొంచెం బాడీ పెయిన్స్ వచ్చినప్పుడు బండి ఎక్స్చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, మనం మొత్తానికి ఏం ఊరిది, జమ్మలమడుగుకి వచ్చేసాం. లెఫ్ట్ వెళ్తే పులివెందుల 59, స్ట్రైట్ తాడిపత్రి 66, బళ్ళారి సంథింగ్ ఉంది. స్ట్రైట్ బళ్ళారి కూడా. జమ్మలమడుగు. ఓకే ఓకే, ఏముందబ్బా జమ్మలమడుగు ఫేమస్? టైంకి ఏది గుర్తురాదు. ఓకే, ఇప్పుడే సెట్ చేశాను మైలవరానికి. కరణి అయ్యా, బ్రైట్నెస్ ఫుల్ ఉంది. స్టార్ట్. చలో పా, నేను వెళ్తాను ముందు, నేను వెళ్తా. జమ్మలమడుగు టౌన్లో జమ్మలమడుగు ఇదేదో రైతు బజారా సంథింగ్, ఏదో బజార్లో ఉన్నాను ఇప్పుడు నేను. మాస్క్ ముఖ్యం, బిగిలో మాస్క్. ఓకే, పర్లేదు, వేసుకుని ఉన్నారు ఇక్కడ. కొంతమంది ఎవరో వేసుకోలేదు. ఓకే, చిన్న చిన్న సందులు. ఓకే ఓకే, ఆటో కొంచెం సైడ్ అన్నా వెళ్ళిపోతాం, అది విషయం. ఇలాగే మనం స్ట్రైట్ వెళ్తే మైలవరం డ్యామ్ వచ్చేస్తుంది ఈ రూట్లోనే. యాక్చువల్గా మనం గండికి వెళ్ళాలంటే బ్యాక్ సైడ్ లెఫ్ట్ తీసుకుని ఉండాలి. ఏమైనా మెడిటేషన్ చేస్తాను నిలబడి. సో ఇప్పుడు స్ట్రైటే. యాక్చువల్లీ ఇక్కడ పాత ఇల్లులో కంటామినేటెడ్ జోన్. మాస్టారు కొంచెం సైడ్, రైతుగాడు సైడ్ ఇచ్చేటట్లేడు. ఇద్దరు ఇచ్చాడు. పాత సినిమాలో చూపిస్తారు వీడు, కత్తులు పట్టుకొని పరిగెత్తారు. ఈ ఏరియాలో శారీస్ ఎక్కువ అమ్ముతారా? ఓకే ఓకే ఓకే, చూడు ఎలా ఉన్నారు, ఎలా ఉన్న ఇల్లు చూడు.
ఓకే, ఏంటి ఇది స్పీడ్ బ్రేకర్లా లేకుంటే? నాకు ఇక్కడ రోడ్డు పైన స్పీడ్ బ్రేకర్స్ వేసినట్లేదు, స్పీడ్ బ్రేకర్స్ పైన రోడ్ వేసినట్టుంది. మొత్తానికి అయితే జమ్మల మడుగు క్రాస్ అయిపోయినాయి. ఏంట్రా ఇది నాయన, చంద్రముఖి ఇల్లు ఉంది. జావేద్ రైట్ సైడ్ చూడు, కోటనా ఏంది ఇది? ఇంత భయంకరంగా ఉంది చూడడానికి. ఓకే, 6.3 కిలోమీటర్స్ ఉంది ఇంకా మనకి. స్ట్రైట్ వెళ్ళిపో. ఇవన్నీ ఇది ఏంట్రా అది? దాని పేరు ఏది? బండలు. ఇది బండలు చూడండి, ఇక్కడ నుంచే మొత్తం గనులు ఇవన్నీ కనిపిస్తున్నాయి అనుకుంటున్నా. అరే ఆటో మావా, ఒక నిమిషం మెల్లగా పోవచ్చు అయ్యా. గనులు, అరే ఎంత బాగుంది చూడు అసలు భూమిలో, ఇదంతా ఎంత నీట్గా. అరే నిజంగా కింద చాలా బాగుంది అది. అంటే లేయర్ పైన లేయర్ పెట్టినట్టు ఎవరో తయారు చేసినట్టుంది. అదే న్యాచురల్ చూడు ఎంత బాగుంది అసలు. మనం ఇంట్లో అరుగులు అవన్నీ వేసుకుంటాం కదా, ఆ బండలు ఇవి. అరుగు కానీ లేకపోతే సంథింగ్ ఇంటి బయట పరిచే బండలు కానీ, తర్వాత డ్రైనేజ్ పైన పరిచే బండలు అన్నీ ఇవే. ఓకే, ఇక్కడ లెఫ్ట్ మనకి మేక వేపారాల ఊరి పేరు. పొలం చూడ ఎంత బాగుందో. ఇంకా మనకి ఎంత దూరం ఉంది? 3.4 కిలోమీటర్స్ ఉంది మైలవరం డ్యామ్. ఇదిగో ఈ గనులే, ఈ రాళ్ళు ఉన్నాయి కదా, ఆ గనులు ఆడుంది ఇందాక. పాత ఊరు, పాత మనుషులు, పాత రోడ్ల, కొత్త రోడ్లు. ఓకే, కొత్త కాలువ. అదిగో ఆ గనుల్లో నుంచి వచ్చే రాళ్ళతో ఇల్లులు కట్టుకున్నారు ఇక్కడ. ఇక్కడికి నేను వచ్చాను జావేద్, మా కాలేజీ వాళ్ళతో వచ్చాను. అప్పుడు ఓపెన్లో లేదు, ఇది క్లోజ్లో ఉంది. లెఫ్ట్ కొట్టు పైకి వెళ్దాం. ఇక్కడికి వచ్చాము మేమంతా మా కాలేజ్తో. వాటర్ అయితే తక్కువ ఉన్నాయి, కాకపోతే వ్యూ అయితే బాగుంది. అది విషయం మొత్తానికి. అదేం చూడండి, స్నానం చేస్తా ఉంది వాటర్లో. ఇంకా ఈ మ్యాప్లో 600 మీటర్స్ చూపిస్తుంది ఎక్కడికి వెళ్ళడానికి. నాకు తెలుసు ఆ గేట్స్ దగ్గరికి వెళ్ళడానికేమో. మనం అలా వచ్చాము ఇందాక. ఎంత పాతది ఇది, చాలా పాతది అనుకుంటా ఈ బ్రిడ్జ్. వాటర్ అయితే గ్రీన్గా ఉంది, గ్రీన్. మనం ఇప్పుడు గేట్ పైకి వెళ్ళిపోతాం. ఎస్, ఆగుదాం జాగ్రత్త కాసేపు, గేట్లు పడేటట్టు ఫొటోస్ దిగుదాం. మీరు కనుక ఈ ఫొటోస్ చూడాలంటే ఇన్స్టాగ్రామ్ ఐడి ఖచ్చితంగా ఫాలో అవ్వండి, అని ఇన్స్టాగ్రామ్లో పెట్టేస్తాను. ఇది నా ఇన్స్టాగ్రామ్ ఐడి. వాటర్ వచ్చాయా? మళ్ళీ ఎక్కడికి పోయి? ఓకే, మైలవరం డ్యామ్ మా సెల్ కింద పడిపోద్దాము. గట్టి పడుతుంది. మీకు గండికోట లోయ తెలుసు కదా, ఆ లోయ ఇదే. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఏది ఇది ఇక్కడ కనిపిస్తుంది కదా, అదే ఆ లోయ. అలా అక్కడ నుంచి ఇలా వస్తుంది అన్నమాట వాటర్ అంతా. ఇప్పుడే ఇక్కడ సైట్ సీయింగ్ కంప్లీట్ అయింది. ఈరోజు వెదర్ అయితే మామూలుగా లేదు. కమాన్ అది అలా ఎండ లేదు, అలా వాన లేదు. అక్కడ ఏదది, అది మనకి గండికోట నుంచి వచ్చే వాటర్ అక్కడ నుంచి వస్తాయి. అక్కడ నుంచి ఇలా కలిసిపోతాయి దీంట్లోకి వచ్చేసి. నెక్స్ట్ గండికోటకి స్టార్ట్ అవుదాం.
ఓకే, ప్రస్తుతానికి మనం మైలవరం డ్యామ్ పైన ఉన్నాం. ఇది విషయం. మొత్తానికి చాలా పురాతనమైన డ్యామ్. ఓరి నాయన, నిలబడుతుంది అంటారు. ఇది ఎంత టెరిఫిక్ ఉంది చూడు. ఈ గుంతలు చూడు అసలు ఏ సంవత్సరాలు కట్టారో. ఇది చాలా పాతది ఇది. అబ్బా, మన కింద గేట్లు ఉన్నాయి ఇప్పుడు. టోటల్ 13 గేట్స్. ఊరి నాయన, ముందర చూడు ఏందది. ఇనుప మొక్క వేసారు ఈడ మళ్ళీయా. ఓహో ఓహో, దారుణం రా. దీన్ని ఏదో ఒకటి చేయాలి వీళ్ళు. అంటే మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయడం, లేదంటే పక్కన పిల్లర్స్ చేయడమే చేయాలి. చాలా దాని తేలిగ్గా ఉంది, పోయేటట్టుంది మొత్తం. ఓకే, ఇది లొకేషన్. వాటర్ అయితే నిజంగా చాలా బాగున్నాయి, క్లీన్గా ఉన్నాయి. కడప జిల్లాలో వన్ ఆఫ్ ద చూడదగిన లొకేషన్. ఇంకా వాటర్ ఇంత ఉంటేనే ఇంత అట్రాక్టివ్గా ఉంది. ఇంకా ఫుల్ ఉంటే ఇంకెట్లుంటుంది అసలు. అదే మామూలుగా ఉండదు అసలు. ఇంకా ఈ రోడ్ అంతా మనకి మంచి అడ్వెంచరస్ రోడ్గా ఉంది కదా. ఓకే, ఇది లొకేషన్. చాలా ఉన్నారు వాటర్. అక్కడ గండికోట పక్షి. అబ్బా, ఇట్లాంటి లొకేషన్ అంటే నాకు భలే ఇష్టం. ఇట్లా వాటర్స్ అన్నా, డ్యామ్ అన్నా. సో నేను నెక్స్ట్ సోమశిలకి ట్రై చేస్తాను వెళ్ళడానికి, సోమశిల ఎక్స్ప్లోర్ చేయడానికి. కరోనా వల్ల మేము ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాం. కరోనా ఒక్కసారి ఎగ్జిట్ అవని మనం ఎంట్రీ ఇచ్చేద్దాం. ఇక్కడ ఇంకొక లొకేషన్ మంచిగా అనిపిస్తే ఆగాము. అదే ఈ లొకేషన్. వావ్. ఓకే ఓకే ఓకే. అయితే మొత్తానికి ఒక బ్రిడ్జ్ మధ్యలో హోల్స్. రైల్వే ట్రాక్ ఉన్నట్టుంది కదా ఇది, అటు ఇటు. కరెక్ట్. ఇది విషయం. మొత్తానికి కొంచెం డేంజర్గా ఉంది, అయినా పర్లేదు, ఎందుకంటే సపోర్ట్ పెట్టుకొని నడుస్తున్నాం. ఇవైతే ఊగుతున్నాయి కింద. ఏదో పెద్ద అడ్వెంచర్ చేసినట్టుంది దీనిపై నడుస్తుండే. అంటే మధ్యలో హోల్స్ ఉన్నాయి కదా, ఆ హోల్స్ కెమెరాలో చిన్నగా కనిపిస్తుంది, కానీ ఇక్కడ పెద్దగా ఉన్నాయి. ఫ్యాక్టరీస్, గేట్, అదిగో అక్కడ గేట్, ఇందాక మనం నిలబడింది అక్కడ. ఓ, నేను చాలా దూరం వచ్చాం. గండికోట రూట్, ఐ మీన్ అదే కెనాల్. చలో గండికోట, మైలవరం డ్యామ్. బాయ్ బాయ్. రిసార్టా? హరిత రిసార్ట్ అనుకుంటా ఇది. ఎస్, పాతబడిన ఇల్లు. మనకి మైలవరం నుంచి గండికోట ఇల్లు రోడ్ ఇటు ఉంటుంది అనమాట. అంటే చూడడానికి, తోడడానికి వర్షంగానే ఉన్నా, ఆస్వాదించడానికి అయితే బాగుంది. ఫీల్ ది నేచర్. వాటర్ అయితే అది కానీ నిండిందంటే నాకు తెలిసి ఇక్కడ దాకా వచ్చేస్తాయి వాటర్. నైట్ అయితే బీభత్సంగా ఉంటుంది ఇక్కడ. మార్నింగే తోడడానికి ఇబ్బందిగా ఉంది. ఇంకా నైట్ అయితే ఇంకంతే. ఇట్లాంటి ప్లేసెస్లో బైకే పర్ఫెక్ట్. కార్లో అయితే ఇట్లాంటి పంచాయతీ పెట్టుకోకండి ఈ రూట్లో. బైక్ కాబట్టి సరసర వెళ్ళిపోతున్నాం మేము. కార్ అయితే ఈ పాటికి ఇంకా సగం దూరం కూడా వచ్చి ఉండదు. ఓకే, మనం ఈ రోడ్ నుంచి ఈ రోడ్కి వచ్చేసాం. నెక్స్ట్ గండికోట. ఇక్కడ నుంచి రోడ్డు మస్తు ఉంటుంది చూడండి.
ఇలా వెళ్ళి కిందకి మళ్ళీ అలా 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 సంథింగ్ ఆడదాకా వెళ్తాం. నో రూటా ఉందిగా కొట్టే కార్లో కొట్టే. అవును ఎట్లా గండికోటకైతే ఎంట్రీ లేదు. సో బైక్ ఇక్కడ పార్క్ చేసి ఇలా అలా ఉందా ఏదో రూటు. సరే వెళ్దాంపా, వచ్చే చెప్తా. గండికోట లోపలికి అయితే వెళ్ళలేదు. సో ఇక్కడ ఏదో వ్యూ పాయింట్ ఉంది కదా, కనీసం ఆ వ్యూ పాయింట్ అన్న చూద్దామని చెప్పి ఇలా వెళ్తున్నా. ఎస్, ఎంత పని చేసావు కరోనా. ప్రశాంతంగా ట్రిప్పులు కూడా వేయట్లేదు కదా. అయ్యో అయ్యో అయ్యయ్యో ఏదో వచ్చేసిందేడా. ఆహా, క్యాంపింగ్కి వచ్చేసాం మొత్తానికి. మనం బైక్ సైడ్ పెడదాం, కొంచెం లోపలికి వెళ్దాం. ఎస్, యా, కోట లోపలికి అనుమతించలేదు, అందుకని కోట బయట చూద్దాం అనుకుంటున్నాం. ఇంకేం చేద్దాం, అంతకుమించి ఏం చేయలేని పరిస్థితి. మొత్తానికి అయితే గండికోటకు వచ్చేసాం. మమ్మల్ని కోటలోనికి ప్రవేశించలేదు, రాజద్రోహం చేసామని కరోనా వల్ల లోపల రానిలేదు. సో ప్రస్తుతానికి మేమున్న లొకేషన్ ఇది, అంటే కోట బయట. ఇది లొకేషన్, క్యాంపింగ్ సైట్ ఇది. సక్సెస్ఫుల్గా మేము కోట లోపలికి వెళ్ళలేకపోయాం. సో ఇక్కడికన్నా వచ్చాం కదా, అది చాలు. ఇందాక మనం వచ్చాం కదా డ్యాము, అక్కడ ఉంది అది డ్యామ్. అక్కడ ఈ వాటర్ చెప్పాను కదా, అక్కడ నుంచి వెళ్తాయి. వాటర్ తక్కువే ఉన్నాయి. కిందకి వెళ్దాం అనుకుంటున్నా, కానీ ఓపిక అయితే అస్సలు లేదు. జగన్ కిందకి వెళ్దామా? ఇక్కడ ఉందిరా రూటు, వెళ్దామంటే వెళ్దాం. కోటలోకి రాని లేదని చెప్పి కోట బయట కూర్చొని ఏం చేయాలో అర్థం కాక ఆలోచిస్తున్నాం. అరే అక్కడికి వెళ్ళడానికి లేదా రూటు? ఇట్స్ అన్ ఐలాండ్. ఓకే, ఇప్పుడు నేను డ్రోన్ తీసుకొచ్చాను. కనీసం కోటలో కొంచెమన్నా డ్రోన్ షాట్స్ తీస్తాను. మొత్తానికి అయితే సైట్ సీయింగ్ అయితే అయిపోయింది. నిరాశతో ఇంటికి తిరిగి వెళ్తున్నాం. ఇంకా మళ్ళీ నా బైక్తో పని పడింది. ఓకే 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 పొద్దున ఎండలేదు, ఇప్పుడు దంచుతుంది.
బాయ్ బాయ్ గండికోట. మామూలుగా ఇక్కడంతా నైట్ క్యాంపింగ్ అంతా ఇదే ఏరియా అనమాట. సో ఇప్పుడు కరోనా కాబట్టి నైట్ క్యాంపింగ్ కాదు కదా, ఏమీ లేదు, గొర్రెలు తోలుకుంటున్నారు అంతా. ఒక్కసారి ఇక్కడ నుంచి వ్యూ చూద్దాం ఎలా ఉంటుందో. ఫ్రంట్ అయితే గేట్ క్లోజ్ చేశారు. ఓకే, క్యాంపింగ్ జోన్ అంటది. లొకేషన్ అయితే యాక్షన్ కెమెరాలో సరిగ్గా పడట్లేదు, కానీ డైరెక్ట్గా చూస్తే మామూలుగా లేదు. ఎందుకంటే ఇది డౌన్ ఏరియా అనమాట. మామూలుగా లేదు అసలు అయితే ఈ లొకేషన్. మొత్తం ల్యాండ్స్కేప్ మోడ్లో మొత్తం భూమి అంతా కనిపిస్తుంది నాకైతే. ఓరి నాయన ఎంత బాగుంది ఇది. క్లచ్ పట్టుకున్నా అదే పోతా ఉంది. 99.9 కిలోమీటర్స్. ఓకే 100. ఓకే తమ్ముడు, నువ్వు లెఫ్ట్ వెళ్ళిపో, నేను రైట్ వెళ్ళిపోతా. ఓకేనా, బాయ్, జాగ్రత్త. అది మొత్తానికి విషయం. అది మేమిద్దరం విడిపోవాల్సిన సమయం వచ్చేసింది. చూసాను చాలే పో. ఓకే ఓకే, సెకండ్. ఓకే రా, బాయ్, జాగ్రత్త. బాయ్. మొత్తానికి ఇద్దరం అయితే సక్సెస్ఫుల్గా విడిపోయాం. అంటే అతను వెళ్ళాల్సిన బర్త్డేలో నేను వెళ్ళాల్సిన కడప కదా. ఇది ఇంకో రూట్ అనమాట. 2 కొండల మధ్యలో రోడ్డు. కొండను చీల్ చేశారు. ఇంతకీ టోల్ గేట్ ఇది ఇంకా స్టార్ట్ అవ్వలేదు. టోల్ గేట్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు, వర్కింగ్లో లేదు. ఓకే, అంటే రోడ్ ఈ మధ్య కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయినట్టుంది తెలుసు. ఓకే ఓకే, మనం మొత్తానికి ముద్దనూరుకి వచ్చేసాం. లెఫ్ట్ వెళ్తే కడప 59, బళ్ళారి రైట్, ముద్దనూరు స్ట్రైట్. ఓకే, మనం ఇప్పుడు లెఫ్ట్ వెళ్ళాలి. అరే ఒకటి చెండాలం దగ్గర. ఓకే ఓకే ఓకే, రైల్వే క్రాసింగ్ అగైన్. యాక్చువల్గా ఇందాక నేను వచ్చిన రూట్లో ఒకటి వచ్చింది. సో నేను మళ్ళీ అదే రూట్ వెళ్తానని అనుకున్నాను మార్నింగ్. అందుకు ఒకటే వస్తుందని చెప్పాను. సెకండ్ రైల్వే క్రాసింగ్, హైదరాబాద్కి వెళ్ళే రూట్, కడప టు హైదరాబాద్. అందుకే అన్ని లైన్స్ ఉన్నాయి అక్కడ. ఇది ముద్దనూరు. గండికోట నుంచి 17 కిలోమీటర్స్ సంథింగ్ వచ్చింది. 17, 19. ఈ పోరగాళ్ళన్నా చూస్తున్నాడు, ఏదో చేస్తున్నాను. ఈ స్పీడ్ బ్రేకర్లో అబ్బా. ఓకే, లెఫ్ట్ వెళ్తే కడప, రైట్ వెళ్తే తాడిపత్రి. తాడిపత్రి రూట్ ఇదే. లెఫ్ట్ కడప కడప కడప. దీని తర్వాత వచ్చే ఊరు ముద్దనూరు. చిచి, ఇదే ముద్దనూరు. దీని తర్వాత వచ్చే ఊరు ఎర్రగుంట్ల. మాస్టర్ ఒక నిమిషం వెళ్ళిపోతా నేను. మొత్తానికి మనం ఎర్రగుంట్లకు కూడా వచ్చేసాం. ఇక్కడ నుంచి అంత 40 కిలోమీటర్స్ కూడా ఉండదు అనుకుంటున్నాను తెలిసి. స్టిల్ 40 కిలోమీటర్స్ టు గో. అండ్ టైమ్ ఈస్ 12:40. ఏంటయ్యా, కరోనా వచ్చింటే మీరు అందరూ బయట తిరుగుతున్నారు. కరోనా అంటే భయం లేకుండా అయిపోయింది ఒక్కొక్కరికి. అరే ఇట్లా వెళ్తే ప్రొద్దుటకు వస్తుంది. లెఫ్ట్ వెళ్తే, స్ట్రైట్ వెళ్తే కడప కడప కడప. ఇప్పుడే ఎర్రగుంటలను కూడా క్రాస్ చేసేసాం. థర్డ్ రైల్వే క్రాసింగ్, కాకపోతే కింద కాదు, ఈసారి పైన రైల్వే క్రాసింగ్. ఇట్స్ నెంబర్ 3. మొత్తానికి మనం కడప వచ్చేసాం. కడప ఎయిర్పోర్ట్ ఇదంతా. కడప ఎయిర్పోర్ట్ చూడండి ఎంత బాగుంది, ఎంత పెద్దదో. ఇప్పుడే కడపలోకి ఎంటర్ అయ్యాను. ఒక్క 5 మినిట్స్లో ఇంట్లో ఉంటాను. ఇంకేంటైతే నెక్స్ట్ బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా షేర్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఒక గుద్దండి. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా ఒక కామెంట్ చేసేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్. Say you always know, baby, but you never answer. 'Cause I was here with the others. Ooh, I